రాహుల్ ఒక పనిని 20 రోజులలో చేయగలడు. అదేవిధంగా సంతోష్ 12 రోజులలో చేయగలడు. సంతోష్ 9 రోజులు పనిచేసిన పిదప ఆ పని నుండి విరమించుకొనెను. అయితే మిగిలిన పనిని రాహుల్ ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 11 రోజులు, 7 రోజులు, 5 రోజులు, 3 రోజులు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ పెట్టండి. రాహుల్ ఒక పని 20 రోజుల్లో చేయగలడంట. అంటే రాహుల్ సంతోష్ ఒక పని మొదలుపెట్టినాక ఏమైంది? సంతోష్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఆ రాహుల్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు అని అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. పని నుండి సంతోషే విరమించుకున్నాడు కాబట్టి ఫస్ట్ సంతోషి రాద్దాం. సంతోష్ పనిని పూర్తి చేయటకు పట్టు కాలం 12 రోజులు. సో సంతోష్ ఒక రోజు పని ఏమవుతుంది? 1/12 అవుతుంది. అవునా? ఇప్పుడు సంతోష్ ఎన్ని రోజులు పని చేశాడట? 9 రోజులు పని చేసిన పిదప పని నుండి విరమించుకొనెను. సో సంతోష్ పని ఎంత చేశాడు? 9 రోజులు చేశాడు కాబట్టి 9 × 1/12. సంతోష్ ఒక్కరోజు పని 1/12 అయితే 9 రోజుల పని ఏమవుతుంది? 9 × 1/12 అవుతుంది. సో 9/12. 3 3s 3 4s. సో 3/4. ఆల్రెడీ 3/4 పని కంప్లీట్ అయిపోయింది. సంతోష్ వెళ్ళిపోయే రోజే. ఇంకెంత ఉంటుంది? మిగిలిన పని ఎంత? 1/4. అదే రాద్దాం. మిగిలిన పని ఈజ్ ఈక్వల్ టు 1 - 3/4. ఇప్పుడు మిగిలిన పని ఎంత? మిగిలిన పని 1/4. ఇప్పుడు ఏంటి? రాహుల్ పని చేయడానికి పూర్తి చేయడానికి పట్టిన కాలం ఎంత? 20 రోజులు. ఇప్పుడు 1/4 పనిని ఈ రాహుల్ ఎంత టైంలో చేస్తాడో చూస్తే సరిపోతుంది. అంతే కదా? మిగిలిన పని ఒక పావు వంతు పని మిగిలింది. దాన్ని రాహుల్ ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడో చూస్తే సరిపోతుంది. ఏమిచ్చాడు? రాహుల్ ఒక పనిని పూర్తి చేయటకు పట్టే కాలం చేయగల రోజులు ఎన్ని అన్నాడు? 20 అన్నాడు. ఇప్పుడు పావు వంతు పని చేయగల రోజులు ఎంతో రాస్తే సరిపోతుంది. చూడండి, 1/4 వంతు పనిని చేయగల రోజులు ఈజ్ ఈక్వల్ టు 1/4 × 20. సో కట్ చేయండి. 4 1s 4 5s. ఎన్ని రోజులు? 5 రోజులు పడతాయి. 5 రోజులు రాహుల్ ఆ మిగిలిన పనిని పూర్తి చేయగలుగుతాడు. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? రాహుల్ ఎన్ని రోజుల్లో చేయగలడు? ఆ మిగిలిన పనిని రాహుల్ ఎన్ని రోజుల్లో చేయగలడు? అదే కదా ఇప్పుడు మనం కనుక్కున్నది. ఎన్ని రోజులు? 5 days. సో ఆప్షన్స్లో ఏముంది? థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.